హైడ్రా మనందరికీ తెలుసు కదా! కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టింది. దాని కమిషనర్‌గా రంగనాథ్‌ను పెట్టిర్రు. సరే ఆయన మీద కే కోర్టు ధిక్కరణ కేసులు అది ఇది అంతా కూడా నడుస్తుంది. ఆయనని తీసేయిర్రి అని కోర్టు చెప్పింది. అదొక వార్త. ఇప్పుడు నేను చెప్పేది వేరే వార్త. ఈ హైడ్రా దేనికోసం పెట్టిర్రు? చెరువులు, కుంటలని రక్షిస్తాం. ప్రభుత్వ భూములని దానికోసమని హైడ్రాని తీసుకొనొస్తున్నాము అని జెప్పిర్రు గదా! అగో అట్లా హైడ్రా తీసుకున్న భూములున్నాయి గదా! అంటే ప్రభుత్వ భూమి అని జెప్పి హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకున్న భూములున్నాయి జూషిర్రా? అగో ఆ భూముల్ని ఇప్పుడు అమ్మేస్తదట ప్రభుత్వం. హైడ్రా తీసేసుకున్న భూముల్ని అమ్మేద్దాము అనే ప్రయత్నాలలో ఉందట ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వం భూములు వేలమేసుడే పనిగా పెట్టుకున్నది. చూసినాం గదా మనం గతంల. రాయదుర్గంల ఎంత ఎకరం 100,00,00,000 200,00,00,000 అదంతా కూడా జూసినాం గదా! వేలమేసిర్రు. వేలమేస్తే ఇన్ని పైసలొచ్చినాయి, అన్ని పైసలొచ్చినాయి అని జెప్పుకున్నారు గదా! ఆ భూములు ఏలమేస్తే. ఇప్పుడట హైడ్రా స్వాధీనం చేసుకుంది. దగ్గర దగ్గర 2,000 ఎకరాలు రాకుంటే అట. అగో ఆ భూములని వేలమెయ్యాలని దాదాపు డిసైడ్ అయిపోయిర్రు. హెచ్ఎండిఏకి, టీజీఐఐసీకి టార్గెట్ ఇచ్చిందట. ఆ భూముల్ని వేలమెయ్యాలని. ఇగో ఇది నడుస్తుంది ఇప్పుడు ప్రభుత్వంలో. ఇప్పుడు గతంలో జూసినాం మనం. ఆ రాయదుర్గంలో ఒక దగ్గర భూముల్ని వేలమేస్తే వేలం వేసిర్రు, కొనుక్కున్నాడు. అంతా అయిపోయినంక ఎస్‌బీఐ అది మా భూమి అని కోర్టుకు పోయిర్రు. చూసినాం గదా! అది గూడా. వీళ్ళు ప్రభుత్వ భూమి అని వేలమేసిర్రు. లేదు లేదు అది మా భూమి అని వాళ్ళొచ్చిర్రు. ఇప్పుడేందట అంటే అట్లా ఏమన్నా కిరికిరులున్న భూములు, లేకపోతే ఇంకొక ఇష్యూస్ ఉన్న భూములు గాకుండా వేరే భూములుంటాయి గదా! అగో ఆ భూములని వేలమెయ్యాలి అని జెప్తున్నారట. హైడ్రా స్వాధీనం చేసుకున్నాయి. అసలు హైడ్రా అనే పేరే డే 1 నుంచి ఎంత వివాదం కావాలనో అంత వివాదం అయితుంది. ఫస్ట్ ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకునేనా దాన్ని. హిట్లర్ స్ఫూర్తితోని తీసుకొనొచ్చిన, హిట్లర్ కోర్ కమిటీలో హైడ్రా అనేది ఉంటుండే. అట్లా తీసుకొనొచ్చిన అని జెప్పిర్రు గదా! కానీ వాళ్ళేమో మొత్తం బుల్డోజ్ చేస్తుర్రు ఎక్కడికక్కడ వ్యవస్థల్ని. ఏకఛత్రాధిపత్యం మొత్తం వ్యవస్థలన్నింటికల్లా నేనే గొప్పోడిని అన్న లెక్క బిహేవ్ చేస్తున్నారు. కోర్ట్ చెప్పినా గూడా మీరు ఇంటలేరు అని కోర్ట్ మొన్న ఆయనని మార్చమన్నది. ప్రభుత్వం దాని విషయంలో గూడా ఇంకా మొండికే పోతుంది. లేదు హైడ్రా కొనసాగుతది. కోర్ట్ చెప్పింది గూడా ఆయనను మార్చమన్నారు. ఇప్పటివరకైతే మారలే ఆయన. దాని తర్వాత గూడా రంగనాథ్ గారు చానా ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు గూడా దాని మీద చానా సార్లు మాట్లాడిర్రు. కానీ వాళ్ళని కోర్ట్ చెప్పిన తర్వాత గూడా మరి అటువైపుకైతే ప్రయత్నాలు జరుగుతలేవు. అది అట్లనే ఉండంగానట ఇప్పుడు ఈ భూములు వేలమేస్తారట. భూములు వేలమేసి ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినప్పుడే హైడ్రా వచ్చిన రోజు నుంచే విపరీతమైన విమర్శలను ఎందుకు ఎదుర్కొంటుంది? పేదోళ్ళ భూముల దగ్గరికి పోతుర్రు, పెద్దోళ్ళ భూముల దగ్గరికి పోతలేరు. పెద్దోళ్ళకేమో టైమ్ ఇస్తుర్రు, పేదోళ్ళకేమో టైమ్ ఇస్తలేరు. వాళ్ళకి అవసరం ఉన్నోళ్ళ దగ్గరికి పోతుర్రు, అవసరం కాదు, వద్దు వీళ్ళది ముట్టుకోవద్దు అంటే ముట్టుకుంటలేరు. ఇప్పుడు 2,000 ఎకరాలు తీసుకున్నామని జెప్పిర్రు గదా! మరి మిగతా చోట్ల చాలా సందర్భాలలో చాలామంది మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు గూడా ఇగో పలానాది నాలా మీద గట్టిర్రు, లేకపోతే పలానాది చెరువులో ఉంది, పలానాది ఎఫ్‌టీఎల్‌లో ఉంది. మరి దీని సంగతి ఏంది? దీని దగ్గరికి ఎందుకొస్తలేరు అనంటే దానికో రీజన్ జెప్తారు. లేదు కోర్టు ఆహ్, ఆర్డర్స్ ఉన్నాయి దాని మీద అంటారు. మరి కోర్టు ఆర్డర్స్ ఉన్నటువంటి అదే లోతుకుంట భూములల్లకి పోవచ్చు, అదే బతుకమ్మకుంట భూములల్లకి పోవచ్చు, కోర్టు ఆర్డర్‌లు ఉన్న వాటి మీదకైతే పోతారు. అదేంది అంటే మళ్ళీ దానికి సమాధానం ఉండదు. కోర్టు ధిక్కరణలు చేస్తారు. 63 కేసులున్నాయి రంగనాథ్ మీద కోర్టు ధిక్కరణ కేసులు. ఇంకొకటి హైడ్రా అనేది పెట్టిన రోజు నుంచి గూడా దీన్ని ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. రియల్టర్‌లని, మిగతా వాళ్ళని, బిజినెస్ మ్యాన్‌లని ఈ హైడ్రాను ఉపయోగించుకొని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అనేటువంటిది డే 1 నుంచి ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిర్రు వాళ్ళు గతంలో చాలా సందర్భాలల్ల. వాళ్ళ దగ్గరికి బోయి హైడ్రా పేరుతోని బెదిరిచ్చుడు, వాళ్ళని సెటిల్‌మెంట్ జేసుకోమంటున్నారు అనేది గతంలో చాలామంది ఆరోపించిర్రు. చాలా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు చాలామంది ఆరోపించిర్రు. ఇది మొత్తం బ్లాక్‌మెయిలింగ్ దందా నడుస్తుంది దీంట్ల అని. ఎందుకంటే టార్గెట్‌గా పనిజేస్తుందిది. చాలా టార్గెటెడ్‌గా పనిజేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల ఇండ్లే ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయి అంటేనేమో వాటి దిక్కుబోరు. రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నది అంటేనేమో దాని దిక్కుబోరు. ఇంకొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఓ దగ్గర గవర్నమెంట్ భూమి కబ్జా చేసిండు, మొత్తం ఫెన్సింగ్ ఏసిర్రు అంటేనేమో దాని దగ్గరికి పోరు. కానీ కొంతమంది దగ్గరికి పొయ్యి మాత్రం అది ముఖ్యంగా పేదోళ్ళ దగ్గరికి పొయ్యి, సెలవులున్నప్పుడు బొయ్యి, పండగల పూట బొయ్యి బుల్డోజర్‌లు బెట్టి మొత్తం ఎట్లా కూల్చేస్తున్నారో చూసినాం మనం ఇదివరకి. అదంతా ఒక దిక్కు నడుస్తుంది. ఇంకొక దిక్కు ఈ రియల్ ఎస్టేటోళ్ళని గూడా దందాల కోసమని, బ్లాక్ మెయిలింగ్ కోసమని హైడ్రాని వాడుతున్నారు అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఆధారాలతోని చూపిస్తున్నారు. ఇగో ఇంతటి వివాదాస్పదమైనటువంటి హైడ్రా నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి భూములని, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి భూములనట ఇప్పుడు
ప్రభుత్వం వేలమేస్తదట. అంటే ఏందన్నట్టు ఈ హైడ్రా అనేది బెట్టి భూముల్ని చేసి దాన్ని వేలం వెయ్యబోతున్నారిప్పుడు. ఇప్పుడు భూముల వేలం వేసిన పైసలు మరి దేనికోసం బోతున్నయి అనేటువంటిది చాలా సందర్భాలలో అడిగితే ఇప్పటివరకి మీరు ఒక్క సంక్షేమ పథకం జేసింది లేదు. మీరు జెప్పినటువంటి గ్యారంటీలేవి అమలు జేసినయి లేదు. తులం బంగారం లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. పెన్షన్‌లు పెంచుతామన్నారు. పెన్షన్‌లది పెంచింది లేదు. ఆ 2500 ఇస్తాము అన్నారు మహిళలకి. అది ఇచ్చింది లేదు. మరి భూములమ్మిన పైసలన్నీ ఏడికి పోతున్నయి అనంటే దానికి సమాధానం జెప్పరు. పైసలు భూములమ్మి ఇప్పుడు ఎక్కడ బడితే అక్కడ భూములు అమ్ముతున్నారు. కోట్లల్ల 100,00,00,000, 200,00,00,000 ఎకరంకి పలుకుతుంది అనేది ప్రకటనలిస్తుంది గదా ప్రభుత్వం. మరి ఆ పైసలన్నీ ఆ పైసలతోని ప్రభుత్వ పథకాలు ఎందుకు స్టార్ట్ జేస్తలేరు? ప్రభుత్వ ఖజానాకి పైసలొస్తున్నాయి గదా! మరి ఆ పైసలేం బోతున్నయి? ఎటు బోతున్నయి అనంటే దానికి సమాధానం జెప్పలే ఈ రోజు వరకి ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా ఇంకొక వివాదాస్పదమైనటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది ఇది అనేటువంటిది చాలామంది ఎనలిస్టులు మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం అట్లనే మొండికి పోతదా? హైడ్రా విషయంలో ఎట్లయితే మొండికి పోయిందో, లేకపోతే ఏం చేస్తది అనేది చూడాలి గానీ, ఇప్పటి వరకైతే హైడ్రా భూములు అమ్మేందుకే ప్రభుత్వం సిద్ధమైతుంది. హైడ్రా భూములని అమ్ముతాము అని అంటున్నారు అని దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అంతా గూడా జరిగిపోయింది. ఇక ఇంప్లిమెంటేషన్ ఒక్కటే మిగిలి ఉంది. ఆల్రెడీ ఆ పని గూడా, ఆ టార్గెట్‌ని గూడా హెచ్ఎండీఏకి, టీజీఐఐసీసీకి అప్పగించింది అని వాళ్ళు కొంత దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలు ఇంకేదేదో చెప్తున్నారు అని. అయినా సరే లేదు లేదు ఎట్లైనా సరే ఎట్టి చేసైనా సరే అమ్మాల్సిందే, అమ్మి ప్రభుత్వ ఖజానాకి పైసలు రావాల్సిందే అనేటువంటిది ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి పెడుతుంది అనేటువంటిదైతే చెప్తున్నారు. మరి ఏం చేస్తది ప్రభుత్వం? ఇట్లనే ముందుకు పోతదా? లేకపోతే దాని విషయంలో ఏమన్నా ఆలోచించుకుంటదా అనేది చూడాలి.